రాత్రి 2 అవుతుంది. ఒక అమ్మాయి నిశ్శబ్దమైన చోట్లో నిలబడి ఆటోకి చూస్తూ ఉంటుంది. తన పేరే గౌతమి. అప్పుడే ఆ చోట్లోకి ఒక ఆటో వస్తుంది. అప్పుడు ఆ ఆటోకి అమ్మాయి చూసి చెయ్యి చూపించి ఆపండి అని సైగ చేసింది. అప్పుడే ఆ ఆటో డ్రైవర్ ఆ అమ్మాయి దగ్గరలోకి వెళ్ళి ఆపేసి ఆటో డ్రైవర్ ఇలా అడుగుతాడు, ఎక్కడికి వెళ్తారు మేడం? రామ్నగర్ వెళ్ళాలి అని ఆ అమ్మాయి చెప్తుంది. ఆటో డ్రైవర్ ఫోన్ తీసుకొని మ్యాప్లో ఆ ప్లేస్ సెర్చ్ చేస్తాడు. ఎందుకు అంటే వాడు ఆ టౌన్లోకి కొత్తగా వచ్చుంటాడు. వాడు ముందుగాన ఎప్పుడు రామ్నగర్ వెళ్ళలేదు. రామ్నగర్కి ఆ చోటు నుంచి 7 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. వాడు మేఫ్ నుండి చూసి ఆ మేడం వైపు చూసి అంటాడు, ఆటో బుకింగ్ 300 అవుతుంది మేడం. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, ఏంటి 300? 300 చాలా ఎక్కువ, 200 ఇస్తాను, వదిలేసేయండి. అప్పుడు ఆటో డ్రైవర్ ఆ అమ్మాయికి పైనుండి కింద వరకు వేరే విధానంగా చూసి ఆలోచించి ఇలా అంటాడు, సరే కూర్చోండి. ఇలా అనేటప్పుడు ఆ అమ్మాయి నెమ్మదిగా వెళ్ళి ఆటో లోపల కూర్చుంటుంది. అప్పుడు ఆ ఆటో డ్రైవర్ రామ్నగర్ వైపు స్టార్ట్ అయ్యాడు. ఇప్పుడు నుండి ఆ అమ్మాయి ఆటోలో కూర్చుంది. అప్పుడు నుండి ఆ ఆటో డ్రైవర్ ఆ అమ్మాయిని విచిత్రంగా చూసి పాటలు పాడుతూ ఉంటాడు. ఆ అమ్మాయి ఆ డ్రైవర్ బిహేవియర్ని చూసి జడిసిపోతుంది. తను జడిసిపోయి తన బ్యాగ్ నుండి మెల్లిగా ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే రిక్షా వాడు పాటలు ఆపేసి ఆ అమ్మాయిని చూస్తూ తన మాటలు వినడానికి ప్రయత్నిస్తాడు. హలో శాలిని, నువ్వు వస్తున్నావా? నువ్వు వస్తున్నావుగా ఇంటికి. నీకు తెలుసు కదా, నా మొగుడు విశాల్ అమెరికా వెళ్ళారు. నేను ఇంట్లో ఒక్కదాన్నే. తన ఫ్రెండ్తో ఇలా మాట్లాడుతూ ఉంటుంది గౌతమి. సారీ, నేను రాలేను, నాకు కొంచెం వర్క్ ఉంది ఇంట్లో. సరే రావద్దులే, కోపంలో ఫోన్ పెట్టేస్తుంది గౌతమి. ఆటో డ్రైవర్ తన మాట వినేస్తాడు. ఈరోజు రాత్రి ఆ అమ్మాయి ఒంటరిగా ఉంటుంది. ఆటో డ్రైవర్ గౌతమికి కంటిన్యూస్గా చూస్తూ ఉంటాడు. గౌతమి జడుస్తూ ఒక బంగ్లా దగ్గర ఆపండి అని చెప్పింది. అప్పుడే ఆటో డ్రైవర్ బంగ్లాకి చూస్తూ ఆటో ఆపుతాడు. ఆ బంగ్లా చూడడానికి చాలా బాగుంటుంది. గౌతమి కిందికి దిగేసి డబ్బులు ఆటో డ్రైవర్కి ఇస్తుంది. అతను డబ్బులు తీసుకున్నప్పుడు ఆ అమ్మాయి చేయిని టచ్ చేసి డబ్బులు లాక్కొని ఇలా అంటాడు, ఎలాగో ఇక్కడ వరకు వచ్చావును, మీ ఇంటికి పిలిచి ఒక టీ కప్ గురించి అడగవా మరి, ఇలా అని అంటాడు. ఆటో డ్రైవర్ మాటలు వినేసి గౌతమి జడిసిపోయి తన చెయ్యిని ఇడిపించుకొని పరిగెడుతూ ఆ బంగ్లా లోపలికి వెళ్ళిపోతుంది. ఆటో డ్రైవర్ తనని చూస్తూ నవ్వుతూ తన కూర్చున్న సీట్కి చూస్తాడు. అక్కడ ఆ అమ్మాయి యూజ్ చేసిన ఫోన్ వదిలేసి వెళ్ళిపోయి ఉంటుంది. అతను ఒకేసారి షాక్ అయ్యేసి మనసులో అనుకుంటాడు, ఇది అమ్మేస్తే ఒక 40,000 అలా వస్తుంది. ఇలా అనుకొని ఆటో స్టార్ట్ చేసి ఒక చోట్లో ఆపుతాడు. అక్కడ ఆపేసి ఫోన్ని ఆన్ చేయాలి అనుకున్నప్పుడు కానీ ఆ ఫోన్ ఆన్ అవ్వదు. అరే ఏంటండి, ఆ అమ్మాయి ఇప్పుడే ఫోన్లో మాట్లాడుతున్నా కదా, అంత త్వరగా ఆఫ్ ఎలా అవుతుంది? ఏమోలే, బ్యాటరీ డెడ్ అయిపోయి ఉంటుందేమో, ఇలా అని అనుకుంటాడు మనసులో. అప్పుడే సడన్గా తన మైండ్లోకి ఒక భయంకరం ఐడియా వస్తుంది. ఫోన్ని అడ్డు పెట్టి ఆ అమ్మాయి ఇంటికి వెళ్తాను. తన తలుపు ఇప్పిన తర్వాత మేడ పైన కత్తి పెట్టి భయపెడతాను. తన ఇంట్లో ఉన్న డబ్బు బంగారం లాస్ట్లో తనని పాడు చేసి అక్కడ నుండి పారిపోతాను అని మైండ్లో అనుకుంటాడు. కానీ ఈ పని చేయడానికి మరొక ఫ్రెండ్ అవసరం ఉన్ను. అందుకే అతను మరొక ఫ్రెండ్ని ఫోన్ చేసి ఆ అమ్మాయి గురించి చెప్తాడు. అప్పుడే అతని ఫ్రెండ్ సరే వస్తాను అని ఒప్పుకుంటాడు. ఆటో డ్రైవర్ మళ్ళీ ఆ బంగ్లా వైపు వెళ్ళి ఫ్రెండ్ని కాస్తాడు. 15 నిమిషాలు అయిపోతుంది. కానీ అతని ఫ్రెండ్ కనిపించకపోవడంతో ఫోన్ తీసి ఒక టెక్స్ట్ మెసేజ్ పెడతాడు. నేను లోపలికి వెళ్తున్నాను, నీ గురించి డోర్ ఓపెన్ చేసి ఉంటాను, ఇలా మెసేజ్ చేసి కత్తి పెట్టుకొని బంగ్లా వైపు వెళ్తాడు.
ముందున డోర్ కనిపించి డోర్ బెల్ కొడతాడు. కానీ డోర్ ఓపెన్ చేయడానికి గౌతమి రావట్లేదు. డ్రైవర్ మనసులో ఇలా అనుకుంటాడు, రాత్రి అవడంతో ఆ అమ్మాయి పడుకుని ఉంటుందేమో అని కోపంతో డోర్ని గట్టిగా కొడతాడు. అప్పుడే డోర్ ఆటోమేటిక్గా ఈడిపోతుంది. అప్పుడే డ్రైవర్ గౌతమి ఫోన్ని జేబులో పెట్టి కత్తి పట్టుకొని లోపలికి వెళ్తాడు. అక్కడ పెద్ద హాల్ ఉంటుంది. ముందుకి మెట్లు వైపు మెల్లిగా వెళ్తాడు పైకి. అక్కడ ఒక రూమ్ కనిపించి అతను ఆ రూమ్ వైపు వెళ్ళి చూసేటప్పుడు అక్కడ ఎవ్వరూ ఉండరు. కానీ దగ్గరలో షవర్ తీసుకున్నట్టు సౌండ్ వినిపించి ఆటో డ్రైవర్ మనసులో ఇలా అనుకుంటాడు, అయితే స్నానం చేస్తుంది, దానివల్ల డోర్ బెల్ సౌండ్ వినిపించకపోవచ్చు అని ఆ బాత్రూమ్ వైపు అడుగులు వేస్తాడు. ఆ డ్రైవర్ కత్తి పట్టుకొని ఆ బాత్రూమ్ ముందున నిలబడి వెయిట్ చేస్తూ మనసులో అనుకుంటాడు, గౌతమి డోర్ ఓపెన్ చేస్తే తనని పాడు చేసి మొత్తం డబ్బు తీసుకొని పారిపోతాను అని ఆలోచిస్తాడు. అప్పుడే సడన్గా గొల్లెం ఇప్పినట్టు సౌండ్ వినిపిస్తుంది. ఆ డ్రైవర్కి ఎక్కలేని ఆశలు పుట్టుకొస్తుంది. అలానే 2 నిమిషాలు పైకి అవుతుంది. ఆ బాత్రూమ్ నుండి ఏం సౌండ్ వినిపించట్లేదు. ఏం వినిపించకపోవడంతో ఆటో డ్రైవర్ మెల్లిగా గెడెప్పేసి చూస్తప్పుడు గమ్మని కుళ్ళిపోయిన మాంసం కంపు వేసింది. అప్పుడు డ్రైవర్ ముక్కు మూసుకొని ముందుకి వెళ్ళి చూసేటప్పుడు అక్కడ ఉన్న దృశ్యంని చూసి ఆ డ్రైవర్ తల తిరిగినట్లు కాలు భయంకి కదిలిపోతుంది. అతను ముందున బాత్ టబ్లో చచ్చిపోయిన శవాలు పడుంటాయి. అవి చూసి డ్రైవర్ భయంకి వెనక్కి అడుగులు వేస్తున్నప్పుడు సడన్గా గౌతమి వెనక వైపు వచ్చేసి ఆ డ్రైవర్ నడుం పైన గట్టిగా తంటుంది. ఆ డ్రైవర్ వెళ్ళి ఆ బాత్రూంలో పడతాడు. ఆ డ్రైవర్ బాత్రూంలో పడిపోవడం చూసి ఆ అమ్మాయి బాత్రూంలో గెడపెట్టేస్తుంది. అప్పుడే ఆ ఆటో డ్రైవర్ ఆ సవాలుకి చూసి చెమట పట్టి భయపడుతూ తలుపు ఇప్పాలి అని ట్రై చేస్తాడు. కానీ ఆ డోర్ ఆ అమ్మాయి క్లోజ్ చేయడంతో ఎంత ట్రై చేసినా సరే ఓపెన్ అవ్వదు. అతను మనసులో అనుకుంటాడు, ఇది తెలిసి ప్లాన్ చేసి నాకు ఇందులో ఇరికించారు అని ఏడుస్తూ, మేడం తలుపు ఇవ్వండి, మీ కాలు పడుతున్నాను, నాకు ఇక్కడ నుండి నాకు బయటకు వదిలేసేయండి, నా నుండి పెద్ద తప్పు అయిపోయింది, మరి ఎప్పుడు అలా చెయ్యను మేడం మేడం అని గట్టిగా తలుపు కొడుతూ ఉంటాడు. కానీ బయట నుండి ఒక్క శబ్దమైనా వినిపించడం లేదు. చాలా నిశ్శబ్దంగా ఉండడంతో వాడు తలుపు కొట్టి కొట్టి చెయ్యి నొప్పి అవడంతో తలుపు కొట్టడం ఆపేసి కుడివైపు పడున్న శవాలు వేసుకున్న డ్రెస్ని చూసి అనుకుంటాడు, వీళ్ళందరూ నేను వేసుకున్న డ్రెస్ వేసుకున్నారు. బాత్టబ్ దగ్గర చాలా ఫోన్స్ పడి ఉండడంతో తన జేబు నుండి సేమ్ అదే ఫోన్ చూసి అనుకుంటాడు, దీని అర్థం వీళ్ళు అందరూ నాలానే ఇక్కడ ఒకప్పుడు ఇరుక్కుపోయి చనిపోతారు అని ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటాడు. ఆ ఆటో డ్రైవర్ బ్రతుకుంటాడా చనిపోతాడా ఇది తెలుసుకోవడానికి మరొక పార్ట్కి ఎదురు చూడండి. థ్యాంక్ యూ.